राहुल काका सोसाइटी वाले लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं योपां पुष्पं वेद पुष्पवान् भवति ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपादो नमोऽहं विश्वतो कल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं दोषमाये सर्वाणि रूपाणि विद्यते ధర్మసార్లు ఎట్లా సైజ్ చేసినావు గన్పూర్లు ఎట్లా వేసినావు మరి ఇదేంది అంటే మన నవాపేటలో ఇంటి వల్ల నాకు తెలియదు చిన్న సైజ్ కావాలా సార్ హాపది బాబు బాబు హాపది హాపది పక్కది కోరుతున్నాం. అలాగే మత్స్యశాఖ ఉపాధ్యక్షులు కార్యదర్శి డైరెక్టర్ అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా డిఎఫ్ఓ గారు నవపేట రిజర్వేర్లో చెప్పగలరు ఎన్ని వచ్చినాయనేది కూడా విషయం చెప్పాల్సిందిగా. డిపిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మరి ఇరిగేషన్ ఈఈ గారు, ఏఈ గారు, మరి పెద్దవాళ్ళు, ఇంత ప్రజాప్రతినిధులు అందరికీ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మన మత్స్య సంపదను పెంచాలని మత్స్యకారులకు, ముదిరాజులకు, గంగపుత్రులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక గొప్ప ఆలోచనతో ఈ సంవత్సరం 123 కోట్ల రూపాయలతోని ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈరోజు నవాబ్పేట రిజర్వాయర్లో దాదాపు 5 లక్షల చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వాస్తవంగా నవాబ్పేట రిజర్వాయర్ కట్టుకున్నాం, కానీ ఎన్నడూ కూడా రిజర్వాయర్లోకి గోదావరి జలాలు ఉంచేద్దాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి వచ్చే ప్రధాన కాలువను ఊరిక తీసి జగల్ క్లియర్ చేసి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించుకొని కాలువ ద్వారా నవాబ్పేట రిజర్వాయర్ నింపుకోగలిగినాం. అంతేకాకుండా వర్షాలు కూడా బాగా వచ్చాయి ఈసారి. అటు గోదావరి జిల్లాలతో ఇటు వర్షం తీసుకొని నవాబ్పేట రిజర్వాయర్ పత్తలు పడడం చాలా సంతోషంగా ఉన్నది. అలాంటి రిజర్వాయర్లో పెద్ద ఎత్తున చేపల పెంపకానికి శ్రీకారం చుట్టాలని, అదేవిధంగా రెండవ పంట కూడా లింగాలగనపురం మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు కూడా గోదావరి జిల్లాలో సాగునీటికి అందించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా గుజరాత్లో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. ఆ కమ్యూనిటీ హాల్ కూడా మంజూరు ఇస్తారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గం పైన ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో, నా పట్ల ఉన్న గౌరవంతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దాదాపు 1400 కోట్ల రూపాయల నిధులు మన నియోజకవర్గానికి ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున నిధులు కావాలి. మన దగ్గర బ్రహ్మాండంగా నిధులు వచ్చినాయి. తెచ్చిన నిధులు కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. సార్ ఎమ్మెల్యే చెప్పంటే స్పీకర్ ఫోటో వదిలింది. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. ఆ నిర్ణయాన్ని బట్టి తదుపరి మా రాజకీయ చర్య ఉంటుంది, ఏ చేయాలని ఆలోచిస్తాం.